బటర్ బ్రెడ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పీనట్ బటర్ బ్రెడ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పీనట్ బటర్, శనగపిండి, కారం, ఉప్పు, చాట్ మసాలా, పసుపు, నూనె. పీనట్ బటర్ బ్రెడ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ సహజ? ఎస్ అక్క. సో ఏం చేయాలి? ఫస్ట్ మనము ఒక బ్రెడ్ తీసుకొని అందులో పీనట్ బటర్ అప్లై చేయాలి. నువ్వు అలా చెప్తుంటే పట్టి కొట్టుకుని వచ్చినట్టుంది రెసిపీ మొత్తం. ఆంటీ దగ్గర నేర్చుకుని ఇక్కడ మర్చిపోతానా అని ఫస్ట్ మొత్తం చెప్పేస్తున్నట్టుంది. ఎంతైనా 10th స్ట్రెస్ తెలుస్తుంది. చేసే ఇప్పుడు ఇది దీని మీద పెట్టాలి. సో ఇలానే ఇంకో సెట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలా? అవునక్క. ఓకే. ఎస్. సో ఇప్పుడు దీన్ని డయాగ్నల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం. మిక్సింగ్ బౌల్ ఈలోపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. సో ఇది వేడయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుంటాం. మిక్సింగ్ బౌల్లో శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, ఇప్పుడు కొంచెం కారం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఓకే. సో వాటర్ కదా. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. సో ఎలా అయినా ఆయిల్ వేడైపోయింది. మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా పీనట్ బటర్ చేసుకున్న శాండ్విచ్. సో ఇప్పుడు దీన్ని ఇందులో డిప్ చేయాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో వేసేది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా. సో ఇది చక్కగా 2 sides ఫ్రై అవ్వాలి కదా. కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఎనీవేస్ ఇవి ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి తీసుకుందామా? ఇప్పుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఎస్, థ్యాంక్ యూ. సో మసాలా స్టార్ట్ చేసిన పీనట్ బటర్ బ్రెడ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పీనట్ బటర్ బ్రెడ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పీనట్ బటర్, శనగపిండి, కారం, ఉప్పు, చాట్ మసాలా, పసుపు, నూనె. పీనట్ బటర్ బ్రెడ్ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ మీద పీనట్ బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై మరో బ్రెడ్ స్లైస్ ని పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, కారం, తగినంత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ ని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి వేడెక్కి నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పీనట్ బటర్ బ్రెడ్ పకోడా రెడీ.